నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే, నిజంగా స్పెషల్ అనే చెప్పాలి. ఈ స్టైల్లో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ కి అయితే నేను గ్యారంటీ. టేస్ట్ అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనమాట. అంత బాగుంటది. ఇంతకీ రెసిపీ నేను చెప్పలేదని వెయిట్ చేస్తున్నారు కదా, అదేనండి తవ్వ ఫిష్ ఫ్రై అనమాట. ఈ స్టైల్లో మీరు తవ్వ ఫిష్ ఫ్రై చేసుకోండి. సో చాలా బాగుంటది. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి. ఒక పీస్ ఎక్కువే తింటారనుకోండి, అంత బాగుంటది మరి. సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పడం అయితే మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. లెట్ స్టార్ట్. ఈ రెసిపీ యాక్చువల్ గా టైం కూడా ఎక్కువ తీసుకోదండి. సో 10 నుంచి 15 నిమిషాల్లో చేసుకునే రెసిపీ. అండ్ ఆల్సో మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చక్కగా రుచిగా చేసుకునే రెసిపీ కూడా. ముందుగా ఈ రెసిపీ కోసం అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 కేజీ చేప ముక్కలు తీసుకోవాలి. మీరు ఏ చేప అయినా తీసుకోండి. మీరు ఏదైతే రెగ్యులర్ గా తీసుకుంటారో చేప, ఆ చేపనే తీసుకొని తవా ఫిష్ ఫ్రై కన్నారనుకోండి, ఈ స్టైల్లో కట్ చేస్తారనమాట. ఈ స్టైల్లో కట్ చేసుకుంటేనే ఈ తవా ఫిష్ ఫ్రైకి మనకి ఈజీగా మసాలా అవన్నీ బాగా కుదురుతాయి అనమాట. మసాలా కూడా బాగా ముక్కకి పడుతుంది. సో అందుకని ఇలా కట్ చేసుకున్న ఈ చేప ముక్కల్ని నీసు వాసన లేకుండా 1 లేదా 2 సార్లు కల్లుప్పు వేసి అండ్ దాంతో పాటు పసుపు వేసి బాగా కడుక్కోవాలి. సో దట్ మనకి నీసు వాసన ఉండకుండా చేపలు నీట్ గా ఉంటాయి అనమాట. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మన చేప ముక్కల్ని, ఈ చేప ముక్కల పైన మనమైతే లైట్ గా ఆయిల్ ని స్ప్రే చేసుకోండి. ఎక్కువ చేసుకోబాకండి, జస్ట్ లైట్ గా చేసుకున్న తర్వాత సో ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫిష్ ఫ్రై మసాలా బయట మార్కెట్ లో దొరుకుతుందండి ఎక్కడైనా. సో ఫిష్ ఫ్రై మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. సో ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫిష్ ఫ్రై మసాలా బయట దొరుకుతుంది కదా, అదైతే వేసేస్తున్నాను. దీంతో పాటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి అండ్ ఆల్సో ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువ మిరియాల పొడి కూడా వేసేసుకోండి. దీంతో పాటే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి. సో దీంతో పాటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా యాడ్ చేసుకొని వేసుకోండి. సో దీంతో పాటే పండు మిర్చి ఒక 3 లేదా 4 బాగా మాగిన పండు మిర్చి వేసుకోండి, బాగుంటది. సో ఇలా సన్నగా కట్ చేసి ఒక 3 లేదా 4 వేసేసుకోండి. దీంతో పాటే తగినంత ఉప్పు వేసేసుకోండి. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నున్నటి ఉప్పు అయితే వేసేస్తున్నాను. సో ఆల్మోస్ట్ మన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకున్నామండి. ఇప్పుడు ప్రతి అణువణువున మన చేప ముక్కకి ఈ మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు. సో ఒక ఆయిల్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసి అంతా కలుపుకుంటే బాగుంటది అనమాట. ఎక్కువ ఆయిల్ కూడా వేయద్దండి. ఎక్కువ ఆయిల్ వేస్తే మసాలా ముక్కకి పట్టుకోదనమాట. ఇలా ప్రతి మన చేప ముక్కకి మన మసాలా పట్టేలాగా మనం అంతా బాగా ప్రతి ముక్కకి మసాలా పెట్టేసి దీన్ని యాక్చువల్ గా మనం మ్యాగ్నేట్ చేసుకోవాలండి. 1 గంట నుంచి 2 గంటల సేపు మనం ఫ్రిడ్జ్ లో మ్యాగ్నేట్ చేసుకోవచ్చు, లేదంటే బయట కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనకి అలా పెట్టడం వల్ల ముక్కకి మసాలా బాగా పట్టుకుంటది అనమాట. తినేటప్పుడు టేస్ట్ బాగుంటది. మీకు టైం లేదు అనుకుంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 30 నిమిషాలు అయినా మీరు మ్యాగ్నేట్ చేయాలి. దీంతో పాటే కొత్తిమీర కూడా వేసి చక్కగా కలుపుకొని 2 గంటల సేపు మనం ఫ్రిడ్జ్ లో పెట్టి మ్యాగ్నేట్ చేయాలండి. అప్పుడే మన మసాలా అనేది చేప ముక్కకి బాగా అంటుకుంటుంది. ముక్క టేస్టీగా ఉంటది అనమాట. గ్యాస్ మీద ఇలా తవ ప్యాన్ పెట్టుకొని సో ఆ ప్యాన్ బాగా వేడైన తర్వాత సో లైట్ గా ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి, ఆయిల్ కొద్దిగా వేడైపోయిన తర్వాత ఇప్పుడు మన చేప ముక్కల్ని ఇలా పెట్టుకోవాలి. సో మీడియం టు లో ఫ్లేమ్ లో మాత్రమే ఈ తవా ఫ్రై ని మాత్రం చేసుకోవాలన్నమాట. సో మనం హై ఫ్లేమ్ లో పెట్టామంటే ముక్క మాడిపోతుంది, ఉడకదనమాట. సో ఇలాగా మనం లో టు మీడియం ఫ్లేమ్ లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఒక్కొక్క ముక్కని 2 వైపులా ఒక 2 మినిట్స్ ఒక్కసారి తిప్పి వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలాగా ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మనం చేపని 2 వైపులా బాగా ఉడికేలాగా బాగా ఫ్రై అయిపోయేంత వరకు ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు, అది మీరు మంటని ఏ ఫ్లేమ్ లో పెట్టుకునే దాన్ని బట్టి టైం అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆయిల్ ఇలా స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట. ఆయిల్ ఎంత బాగా స్ప్రే చేస్తే అంత మనకి ముక్క మాడకుండా బాగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇలాగా 15 నుంచి 20 నిమిషాల వరకు మనం బాగా 2 వైపులా బాగా మనకి ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఒక పద్ధతి తవా ఫ్రై పైన చేసేదన్నమాట. ఇంకొకటి, అందరికీ తవా ఫ్రై అందుబాటులో లేకపోతే నార్మల్ ఫ్రై ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ అయితే మనం గ్యాస్ మీద పెట్టుకొని అది కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు ఆయిల్ ఇలా స్ప్రే చేసుకోవాలి. ఆయిల్ ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్స్ వేసేసి ఇలా ఆయిల్ కూడా వేడైన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకొని సో మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుంటూ 2 వైపులా చేప ముక్క బాగా ఫ్రై అయిపోయేలాగా, ఇంతకు ముందు మనం తవా ఫ్రై ఎలా చేసాం
చేసామో సేమ్ అలాగే ఒక 2 మినిట్స్ కి ఒకసారి తిప్పి వేసుకుంటూ రెండు వైపులా ఫ్రై చేయాలి అనమాట. ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే నా చాప్ అయితే చక్కగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇంతేనండి. సో ఫిష్ తవా ఫ్రై ఇంతేనండి, సింపుల్ గా అండ్ వెరీ టేస్టీగా చేప తవా ఫ్రై ఎలా చేసుకోవాలో సింపుల్ గా ఇంట్లో చూసేసారు కదా. ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ అయితే కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.